ఇక్కడ బుర్రాయిగూడెం దగ్గరకు వచ్చామండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి. బాతులు చూడండి ఇక్కడ ప్లేస్లో ఎన్ని ఉన్నాయో చక్కగా. మన ఇంటి ముందుకి బాతులు వచ్చినాయి అని ఒకసారి వీడియో పెడితే వీడియోకి దాదాపు 20 lakhs ఎబోనో తీశారనమాట. సో మీ అందరికీ మరొకసారి దగ్గరగా ఇదిగోండి వీళ్ళు ఇలా నివాసం ఉంటారు ఒకసారి మీరు చూసినట్లయితే. అండ్ ఇలా వాళ్ళేమో కట్టేసుకుంటారనమాట. బట్టలు ఇక్కడే ఉతుక్కొని ఎండ వేసుకోవటం చేయటం. అది బాతులు చూసారు ఎంత బాగున్నాయో. వెళ్తున్నాయి చూడండి ఒకసారి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో చూడండి. వాళ్ళే కొన్ని అయ్యో ఎంత క్యూట్గా ఎగురుకుంటూ 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 వెళ్తున్నాయి. వాళ్ళు ఒక్కొక్క గుంపుగా వదులుతున్నారు పళ్ళు. చూసామా అన్నీ ఒకే లైన్లో వెళ్తున్నాయి. ఎంత స్ట్రిక్ట్గా ఎక్కడ ఇబ్బంది పెట్టట్లే వాళ్ళని. ఒకే లైన్ 4 పక్క లేకపోతే ఏదో ఒక బాత్ మిస్ అవుతుందా? అవ్వదు. ఒక బాత్ మిస్ అయితే అవి అరిసి దగ్గర తెప్పించుకుంటాయి. సోడ జావ అంట, అంటే రాగి జావా. తాగుతావా? నీకు పౌష్టికాహారం తినే ఆలోచన ఉండదు. ఎవర్రా అనేది నీతో? మరి అంటేనే స్పీడ్ వస్తాం అనుకోని ఉండిద్ది. అట్ట అంటే తొందరగా రెడీ అయ్యి తొందరగా వచ్చేస్తారు అనేసి. అదేలే, అంటే ఫోన్ చేసి ఉంటాడు అన్న, అందుకనే ఒక క్లారిటీ ఉంది కాబట్టి చెప్పుంటాడు. మళ్ళీ ఇప్పుడు మనం హడావిడి ఇది అవ్వటం ఎందుకు అనేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మట్టి అయితే తోలిచ్చారనమాట. అంతకు ముందేమో గొందిలాగా ఉండేది. సో ఇది కొంచెం అమ్మకి ఇబ్బంది తగ్గినట్టే. ఆ మోకాల నొప్పులు కూడా కొద్దిగా సత్తుపల్లి బోసిరెడ్డి అక్కడ హోమియోపతి వాడుతుంది, కొంచెం పర్లేదంట. ఎందుకంటే ఎవరైనా మా అమ్మలకి బాగా ఇబ్బంది పడ్డోళ్ళకి హెల్ప్ అయిద్దని చెప్తున్నాండి. కొంచెం నొప్పులకి బాగానే సెట్ అయినాయి అమ్మకైతే. ఇదిగోండి ఇక్కడ మల్లె చెట్లు కూడా పెట్టింది అమ్మ. బాగుంది కదా చూడటానికి కూడా. మట్టి దోలు ఇచ్చేసరికి ఏదో కొత్తగా బాగా కనిపిస్తుంది. అబ్బా కరకబ్బరం చెట్లు. అయితే అన్నం వండిందనమాట. ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసింది. నెయ్యిరా ఇది మెడికల్ మెరాకిల్ లెక్క. మా అమ్మ బయట కోడిని కప్పెడితే గుడ్డుకి కోతెత్తుకుపోతుంది అంట గుడ్డుని. అందుకని ఇదిగోండి ఇంట్లో ఎట్టేసి కప్పెట్టింది. కోడి ఉందా ఇంతకే? కోడి ఉందంట లోపల, లేకపోతే లేపు చూపిద్దాం. ఇక్కడ చూస్తున్నారా అమ్మనే కోడిగుడ్లు ఇవ్వమా మాకు నాటుకోడిగుడ్లు అని అడిగాను. ఏ సైజులో ఉన్నాయో చూడండి. చిటికనేలంత కూడా లేదండి. ఇది చిన్ని అన్నమాట. ఇదిగోండి చూడండి ఇక్కడ 4, 4, 8, 9 గుడ్లు ఉన్నాయి. అవి కూడా ఇంతే ఉన్నాయి. మనకు అనుగుడ్లు అంత కూడా లేదు. ఇది ఇంతలా ఉండేవి ముందు పెడితే మా కోళ్ళు. ఇప్పుడు మరి పూరి గుడ్లు లెక్క అయిపోతుంది. ఎవరు బాతుగుడ్లు ఎత్తారా? ఓ మరి వెళ్ళేటప్పుడు ఉంటారేమో అడుగుదాం. ఎందుకండి నిజంగా నేనేదో క్యూరియాసిటీతో అవునా ఇస్తారా అన్న కానీ ఎందుకండి? తింటారా? ఓకే బురదలోనే వస్తాయి బాతులు. ఆడ బురద ఉంటే ఆడ పోయి ముక్కులు ముంచి తిరుగుతుంటాయి. ఓకే మేమైతే బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మా పొలం అన్నది కొలత అండి. మా ఇదిగో ఎక్కడే ఉంది, ఎటు నుంచి వెళ్ళేదా. సో మా పెద్దనాన్న వాళ్ళ కొడుకులు అంటే మా అన్నయ్య వాళ్ళు అనమాట. సో మా అన్నయ్య వాళ్ళది మాది భూమి అన్నది గెట్లు వేసుకుందాము అనేసి ప్లాన్ చేసుకున్నాం. అందుకనే కొలతకైతే వెళ్తున్నాము. ఇదంతా కూడా మన భూమే, కానీ అన్నయ్యకి చిన్న అన్నయ్యకి హెల్త్ బాగాలేనప్పుడు అయితే అమ్మామన్నమాట. అంతకుముందు మేమేమో దీంట్లో
మిర్చి వేసేవాళ్ళం, పత్తి వేసేవాళ్ళం. బట్ ఈ బాబాయ్ వాళ్ళేమో ఇది ఏమంటారమ్మా పామాయిల్ వేసారనమాట. చూస్తున్నారా పామాయిల్ కాయలు నల్లంగా ఈతకాయలు లెక్క ఉన్నాయి చూడటానికి. బాగానే కనపడుతుంది. అక్కడ పెద్ద తోట ఉంది కదా నిజంగా. ఇది తెల్ల గంజేరండి చూస్తున్నారు. నడుము నొప్పికి మంచిదా, కిడ్నీలో రాళ్ళు ఇన్ఫెక్షన్కి. ఈ తెల్ల గంజేరు ఈ మధ్య అమ్మ బాగా వండుతుంది. ఇది ఎర్ర గంజేరా? ఓకే. అదే పల్లెటూరు అయితే కనుక అమ్మ వాళ్ళదే ఇంకా పక్కా పల్లెటూరు అనమాట. సో నడిచి ఎక్కువ దూరం వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంది కదమ్మా. ఇదిగో మీకు ఇందాక చెప్పాను కదా పెద్ద పామాయిల్ చెట్లు అనేసి, ఇవే అన్నమాట. నా చిన్నప్పుడు ఇప్పుడు మేము వెళ్ళే పొలం కాడ ప్రతి సంవత్సరం నాటేస్తున్నారంటే ఖచ్చితంగా మా నాన్న నాటు రోజు స్కూల్ పంపించేవాడు. నారుకట్లు ఇసిరేయటానికి కావాలి, మోసుకుపోవటానికి కావాలని. అప్పుడు ఇంత టిఫిన్ ఉండేది. టిఫిన్లో అన్నం కట్టుకొస్తే మా నాన్న కలిపి ఆ పైన మూత ఉండేది కదా, దాంట్లో పెట్టేటోడు కారం అన్నం, మజ్జిగన్నం. అసలు మా నాన్న చేత్తో తింటే అదొక అమృతంలా ఉండేది. బాగా అంటే కొంతమందికి అది ఇదిగా అనిపించినా మంచిగా పిసికి చక్కగా పెట్టేవాడు మా నాన్న. లాస్ట్లో అన్నం తినేటప్పుడు గుజ్జులాగా వచ్చేది కదా, దూరం వెళ్తామేనామా అమ్మో పట్టినట్టు గుజ్జులాగా కూడా నా కోసం ఉంచేవాడు మా నాన్న. మంచి టేస్ట్ ఉండిద్ది తిన్నానా అనేసి శివాని. ఇదిగోండి ఇది పామాయిల్ గెల అనమాట. చూస్తున్నారు కదా ఈతకాయల లెక్కే ఉన్నాయి. ఇదిగోండి నేను చూపిస్తా కాయ కూడా మీకు. కోసినట్టున్నారు ఇప్పుడే. ఇదిగోండి కాయలా ఉంటుంది. మా అమ్మ అయితే చెప్తుంది వస్తున్నా ఈ లోపల ఇత్తున అయితే పగలు కొట్టుకొని తింటే పప్పులాగా ఉంటుంది అని చెప్తుంది. ఏమో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను చూస్తున్నారు కదా ఇది పామాయిల్ గెల. అది కోసారు. నల్లగా ఉన్నాయి కూడా ఉన్నాయి. అక్కడ మీకు కనిపిస్తుందా ఒకటే గెల, అది నల్లంగా ఉంది. ఇదిగోండి ఇది ఒక పామాయిల్ గెల. ఇది కొంచెం చూసారా షేడ్ మారింది, బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇదైతే ఇలా ఉంది కాయ ఫస్ట్, తర్వాత కొంచెం కొంచెం కలర్ మారుకుంటే అలా అవుతుంది. అదిగోండి ఫస్ట్ ఎల్లో వస్తుంది అనుకుంటా. అదిగో ఎల్లో కలర్లో ఉందో కూడా ఉంది, కొంచెం ఎల్లోయిష్గా ఉన్నది కూడా. ఇదిగోండి ఇక్కడ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడే గెలలు కోస్తున్నారు, ఆకులు కూడా కోస్తున్నారు. జాగ్రత్తగా. ఆ గేదె మళ్ళీ కొమ్ముతో ఇచ్చేసాను, అటు నల్లిచ్చి దూరవై. ఇప్పుడు గేదెలు బండి మీద వెళ్తుంటేనే ఆగట్లేదు. వెళ్ళు బాబాయ్. ఏమి చైన్ లెక్కలు మనకు అర్థమే అవ్వవు కదమ్మా. ఇప్పుడే కొలత అయిపోయి ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట. అసలు టైం ఎంత అయింది తెలుసా, 3 అవుతుంది. వీడియో ఎడిట్ చేసి పెడితే అస్సలు ఎక్కట్లేదు. వాటర్ బాటిల్ 2 తెస్తే 2 ఖాళీ అయిపోయినాయి. మా అన్నయ్య వాళ్ళ దాంట్లో కూడా తాగేసినాం ఒక 2 బాటిల్కి. మళ్ళీ మేమే ఇప్పుడైతే వెళ్తున్నాం. అక్కడ చెట్టు నీళ్ళలో అయితే నాన్న కూర్చొని ఉన్నారు. ఇంకా అన్నయ్య వాళ్ళేమో
కొన్నిటికి రాళ్ళు పెట్టాలి అనేసి రాళ్ళు పెడుతున్నారనమాట. మీకు నాయిస్గా అనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే కొంచెం గాలి అవి వస్తూ ఉంటాయి కాబట్టి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. వెళ్ళేటప్పుడు అన్నం ఎడదిన్నో తెలియదు కానీ ఆ కంగారులో వచ్చేసరికి ఆకలి అయింది. 4 అయింది టైం. ఇప్పుడు తింటున్నా అన్నం. వద్దంట ఆయనకి పెడుతున్నా, వద్దన్నా. తెల్లాడు అన్నం ఉండేస్తాను. మామిడికాయ మొక్క ఏంటంటే ఎందుకో కొంచెం మెత్తదనం వచ్చింది. ఓకే, ఇది వచ్చి కొంచెం గట్టిగా ఉంది అన్నమాట మొక్క. మాగాయ పెట్టలేదు నాన్న, ఇది వరకే పెట్టింది అమ్మ. నాకు మా అమ్మ చేసి మాగాయ అంటే 16 కాయలు. అవును, ధనియాలు వేసి మా అమ్మ టీ పెట్టింది. ఇది పైత్యం అంటే కొంచెం చిన్నతనంలో పసరు లెక్క పడుతూ ఉన్నప్పుడు ఇలా ధనియాలు వేసి టీ పెట్టేది మా అమ్మ. హార్ట్కి కూడా ధనియాలు అనేవి చాలా మంచి వంట. మార్నింగే నానబెట్టుకొని అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వాటర్ తాగడం వల్ల హార్ట్కి చాలా మంచిదని విన్నాను. బట్ కానీ చాలా రోజుల తర్వాత మా అమ్మ ధనియాల టీ పెట్టింది. మా ఇంట్లో వాళ్ళకి అల్లం టీలు తప్ప మిగిలిన ఏ టీలు నచ్చు. సో మీకు ధనియాల టీ గురించి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక రిలీఫ్ ఉంటుంది. సరే నాన్న, ఏం పని చేస్తున్నారు ఏంటి అసలు? ఆదివారం సోమవారం పెట్టుకోమన్నాను. అయితే వచ్చామన్నమాట. మా గీద అయితే పోయిందండి. అదేంటి పార్వతి పోతే హ్యాపీగా నవ్వుకుంటూ చెప్తున్నాం అనుకోవచ్చు. మన మొబైల్లో వీడియోస్ మా గీద పాలు తీసేవి పెట్టాం కదా, దానివల్ల వీడియోస్లోంచి ఫోటోని క్యాప్చర్ చేసి అంటే కట్ చేసి మళ్ళీ దానికి మా వారు పాలు తీసేటప్పుడుది కొంచెం ఎడిట్ కంప్లీట్గా ఆయన చేసి గీద కనపడేటట్టు చేసాము. సో దానివల్ల కొంతమందికి మా గీత తెలుసా ఎక్కడేం కనపడిందా అనేసి ఆ ఫోటో చూపించడం వల్ల మా గీద అయితే దొరికిందనమాట. అసలు దీనికి బుద్ధి ఉందా చెప్పండి? మా ఇంటికి తప్ప పతోళ్ళ ఇంటికి పోతుంది ఇది. ఏయ్ నీకు ఇల్లు తెలియలేదే అసలుక? 15 రోజుల నుంచి ఎంత కంగారు పడుతున్నామో నాకే తెలుసు. ఎందుకంటే ఆ వాల్యూ కేవలం రైతుల్లో ఇలా గీదలు ఆవులు ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది మెయిన్. సో మా గీద మన వీడియోస్ వల్ల ఫైనల్లీ దొరికిందనమాట. సో ఫుల్ ఖుషిగా ఉంది. లేకపోతే ఎవరైనా గీద ఉందా ఆడుంది వెళ్ళి చూసుకోండి అంటే వెళ్ళటమే. అదే మన ఈ వీడియోలో ఆ ఫోటో వల్ల ఏంటంటే ఇలాంటి గీదేనా అంటే ఇది కాదండి అలా చెప్తున్నారు. సో ఈరోజు అది కూడా మా బావగారు హెల్ప్ వల్ల అని చెప్పొచ్చు అనమాట. సో వేరే వాళ్ళ గీదలు ఎత్తుక్కుంటూ వెళ్ళారంట. అప్పుడు ఈ గీద కనిపించింది. మా గీదలు మీరు ఎక్కడైనా చూసారా అని మా బావగారిని అడిగితే మా గీద కూడా ఒకటి పోయింది, మీరేమైనా చూసారా అనేసి అడిగారంట. సో ఏది గీద ఫోటో ఏమైనా ఉంటాం కానీ ఎట్టుంది ఆనవాలంటే ఆనవాళ్ళు ఎందుకు ఫోటోనే చూపిస్తుంది అనేసి చెప్పారు. మేము ఫోటో పెట్టిన తర్వాత ఈ గీదే ఖచ్చితంగా మీరు వెళ్ళి తెచ్చుకోండి, అసలు ఆలోచించే పనే లేదని చెప్పారంట. సో అట్లా మన ఫోటో వల్ల మన గీద అయితే దొరికేసింది. ఏ బాధగా ఉందా నీకు? అసలు నిజం అండి, మీకేం చెప్పాను నేను, ఎంత ఫీల్ అయ్యి ఉంటామో మాకే తెలుసు. అది గీద అంటే అది కూడా పాలిచ్చే గీద అండ్ ఇన్ని రోజులు కష్టపడి మళ్ళీ అది ప్రెగ్నెంట్. సో ఎట్లుంటుంది ఆలోచించండి. మాకు దాన్ని కూడా చనిపోయింది కుక్క కరవటం వల్ల. సో అయినా కానీ ఒక పూట పాలైనా ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి పాలు కొనుక్కొచ్చుకోవటమే. ఇప్పుడు కూడా ఇచ్చిద్దని గ్యారంటీ లేదు. వాళ్ళు కట్టేసే చోట పితుకుతుంటే ఇవ్వట్లేదంట. సో ఇస్తుందో లేదో ఇంకా కన్ఫర్మేషన్ లేదు కానీ బట్ ఇవ్వకపోయినా మాకు ఇది దొరికింది, అదొక హ్యాపీనెస్ మాకు. అత్తయ్యకి అయితే హెల్త్ బాగాలేదనమాట. సో గిన్నెలు తోమేసి ఇక మొత్తం ఇల్లు చుట్టూ కూడా ఊడ్చేస్తున్నాను, ఇల్లు ఊడ్చేసి. సో ఫుల్ వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి.